హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింగ్డమ్ మూవీ అయితే చూసొచ్చేసాను. యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ అండ్ సత్యదేవ్. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఓకే, బానే ఉంది. మోస్ట్ హైప్డ్ లాగా అట్లా అనిపించింది. టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి, అలాగే నాకు కూడా. బట్ అవి చూసి వెళ్ళినందువల్లనేమో మరి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకొని వెళ్ళినందువల్లనో ఏమో అది కొంచెం రీచ్ అవ్వలేదు అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్టోరీ ఒక మంచి లైన్ లోనే వెళ్తుంది. సీన్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ లో అయితే. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏమైందో ఏమో, మరి క్లైమాక్స్ కూడా నేను కొంచెం మంచిగా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఎందుకో డల్ అయిపోయింది సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ. కాన్సెప్ట్ బాగుంది, ఇది ఒక గుడ్ స్టోరీ అనే చెప్పచ్చు. బట్ ఏమో మరి ఏమైందో ఏమో, ఇంకొంచెం మంచిగా తీసి ఉండుంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. విజయ్ దేవరకొండ లుక్స్, యాక్టింగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పొచ్చు మనం ఇందులో అయితే. మొత్తం అవుట్ అండ్ ఆఫ్ ఇది విజయ్ దేవరకొండ ఫిలిమే. భాగ్యశ్రీ క్యారెక్టర్ కూడా చాలా చిన్న క్యారెక్టర్, స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఏం లేదు తనకి. బట్ ఉన్నంత వరకు అయితే బాగానే చేసింది. ఇంకా నెక్స్ట్ సత్యదేవ్ యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు మనం ఆయన చేస్తూ ఉంటే అలా ఇన్వాల్వ్ అయిపోయి చూసేస్తాం అనమాట. ఆ సీన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశాడు. ఇంకా నెక్స్ట్ అనిరుద్ధ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన సాంగ్స్ తో, బీజిఎం తోటి సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్ కి లేపేశాడు. కొన్ని కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, బట్ అవి తీసేస్తే ఓకే, మూవీ అయితే పర్లేదు. సెకండ్ పార్ట్ కూడా ఉంది ఇందులో. నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి. శ్రీలంకలో సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో మనకు మంచి విషయం ఏంటిది అని అంటే, సీన్స్ డల్ అయిపోతున్నాయి అనే టైంకి అనిరుద్ధ్ ఆయన బీజిఎం తోటి లేపుతాడు మూవీని. ఇదైతే ఒకటి మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ ని దాటైతే ఏమీ వెళ్ళలేదు, బట్ ఆ సీన్స్ కూడా పండలేదు అని అయితే అనిపించింది నాకైతే. పెద్దగా స్క్రీన్ స్పేస్ కూడా హీరోయిన్ కి ఏమి లేదు. ఇంకా హృదయం లోపల అనే పాట కూడా లేదు. మరి ఏమైందో ఏమో, ఎడిటింగ్ లో అనవసరం అనుకున్నారో ఆ పాట. ఎందుకులే, కొన్ని కొన్ని మూవీస్ లో ఏంటంటే అనవసరమైనా కూడా పాటలు పెట్టేస్తా ఉంటారు. మరి అట్లా ఏమైనా ఇది అవసరం లేదు అనుకున్నారో ఏమో, డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నారో ఏమో, ఆ సాంగ్ అయితే ఎడిటింగ్ లో అయితే తీసేశారు. వెంకటేష్ పర్ఫార్మెన్స్ యాజ్ ఏ విలన్ గా కూడా చాలా బాగుంది ఇందులో. ఇంటర్వెల్ లో జైల్ సీక్వెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా మూవీకి ఒక హైలైట్ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ పార్ట్ కి పెద్దగా హైప్ అయితే రాలేదు దీని వల్ల అయితే. విజయ్ దేవరకొండకైతే ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్పుకోవచ్చు. ఆయన ఇంట్రొడక్షన్ అయితే చాలా హైలైట్ గా ఉంది, నాకైతే నచ్చింది అనమాట. ఇది బ్రదర్ సెంటిమెంట్ వరకు అయితే మూవీ చాలా మంచిగా వెళ్ళింది. బట్ దాని తర్వాత అయితే విజయ్ దేవరకొండకు ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఆ దాని వల్ల ఎలా రియాక్ట్ అవుతాడు, తర్వాత ఏం చేస్తాడు అనేదే. అది ఎందుకో కొంచెం వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది నాకైతే. అక్కడ నుండి అయితే స్లో అయిపోయింది మూవీ. ఓవరాల్ గా స్టోరీ, విజువల్స్, ఇంకా యాక్టింగ్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఒక వన్ టైం వాచ్ మూవీ. డెఫినెట్ గా మూవీ అయితే నచ్చుతుంది. అది ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్కువగా పెట్టుకోకుండా, ఓవరాల్ గా ఓకే అని అనుకొని మనం ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఎక్కువ పెట్టుకోకుండా వెళ్ళి చూస్తే వాళ్ళకైతే నచ్చుతుంది. ఓవర్ హైప్ ఎక్స్పెక్టేషన్స్ అట్లా పెట్టుకొని వెళ్ళారు అనుకోండి, కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. సో వన్ టైం వాచ్ మూవీ. స్టోరీ అదంతా బాగుంది కాబట్టి ఒకసారి వెళ్ళి థియేటర్స్ లో అయితే చూడండి. అండ్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఓవరాల్ గా బి ఎంగేజ్ రేటింగ్ దీనికైతే వచ్చేసి 2.75/5. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్.